ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు మంత్రి చెల్లిబోయిన వేణు. లేని పాత్రలు సృష్టించి కథనాలు అల్లుతున్నారని, కల్పిత పాత్రలతో ప్రజల్ని భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఇంకా రూల్సే ఫ్రేమ్ కాలేదని, అప్పుడే సీఎం జగన్ భూములను కాజేస్తున్నారని, విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. యాక్ట్ పైన చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో, లేని లెక్కలు, లేని వ్యక్తుల్ని పాత్రలుగా సృష్టించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో లేని వ్యక్తుల్ని పాత్రలుగా సృష్టించి కథనాలు అల్లుతున్నారు. ఆ వ్యక్తులు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. కల్పిత పాత్రలతో ప్రజల్ని భయపెట్టాలని, కల్పిత పాత్రల్ని సృష్టించి చూపించి ప్రజల్ని భయపెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అసలు రిజిస్ట్రేషన్లే లేనప్పుడు ఇక వ్యక్తులు ఎక్కడొస్తారో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రూల్సే ఫ్రేమ్ కాలేదు. టైటిలింగ్ యాక్ట్కి సంబంధించిన రూల్సే ఫ్రేమ్ కాకపోతే ఈ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి గారే లాగేసుకుంటున్నారనేటువంటి ఒక భయాన్ని, ఈ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి గారే లాగేసుకుంటున్నారనేటువంటి ఒక భయాన్ని చంద్రబాబు నాయుడు ల్యాండ్ పూలింగ్ అని పేరు చెప్పి భూములు లాక్కున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ తరహా కాదే. రైతులకు వారు నచ్చిన ధరకి ఇచ్చి కొన్నాడు. ఎక్కడ? పేదవాడికి ఇళ్ల స్థలాల కోసం రైతులు వారికి నచ్చిన ధరకి ఆ భూములను ఇస్తేనే తీసుకున్నాడు అనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. ఒక్కటి, ఇవాళ రీసర్వే జరుగుతూ ఉంది. రీసర్వే